డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో భాగంగా మొదటి క్లాస్‌లో విపత్తు పదజాలం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు విపత్తుకు సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ వీరు ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం గత 100 సంవత్సరాలలో అత్యధిక విపత్తులు అనేవి ఎక్కడ సంభవించాయంటే ఏషియన్ పసిఫిక్ ప్రాంతంలోనే సంభవించాయి. ఈ సంభవించిన వాటిలో 90% అనేది వాతావరణ సంబంధిత వరదల వల్లనే వరదలు సంభవించాయి అంటున్నాడు. గత 100 సంవత్సరాలలో అత్యధిక విపత్తులు ఏషియన్ పసిఫిక్ ప్రాంతంలోనే సంభవించాయి. సంభవించిన వాటిలో 90% వాతావరణ సంబంధిత వరదల వల్లనే సంభవించాయని తెలిపారు. రెండో రిపోర్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ విపత్తు తగ్గింపు కోసం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వ్యూహం. 20 సంవత్సరాలలో సంభవించిన డిజాస్టర్లో 90% అనేవి ఏషియన్ పసిఫిక్ ప్రాంతంలోనే సంభవించాయి. సంభవించిన వాటిలో నదీ ఆధారిత వరదలు ఎక్కువగా కలవు. అత్యధిక విపత్తులు సంభవించే దేశాలు మొదట యుఎస్ఏ, చైనా, ఇండియా. అత్యధిక విపత్తులు సంభవించిన నగరాలు వచ్చేసి టోక్యో, నీలా, ఫిలిప్పైన్స్. అలాగే మూడో రిపోర్ట్ వచ్చేసి గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వారు ఒక రిపోర్టు విడుదల చేశారు. ఆ రిపోర్టు ప్రకారం 2022 సంవత్సరంలో COP27 విడుదల చేసింది ఈ రిపోర్ట్ని. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం కరోనా వలన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని వాటిని మార్పు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఈ రిపోర్ట్లో ఏమన్నారంటే కరోనా వలన భారతదేశంలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని వాటిని మార్పు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొంది. నోట్: ప్రపంచంలో సహజ విపత్తుల వలన డెవలప్ అయిన దేశాల కన్నా అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యధిక నష్టపోతున్నాయి. డెవలప్ అయిన దేశాల కన్నా ఈ సహజ విపత్తుల వలన అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యధిక నష్టపోతున్నాయి. ప్రపంచంలో సహజ విపత్తుల సంఖ్య పెరిగింది అంటే సహజ విపత్తులు అనేది సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగినప్పుడు మరణాలు ఎక్కువ సంభవించాలి కానీ మరణాల సంఖ్య తగ్గింది. ఆర్థిక నష్టం పెరిగింది. 2023 నాటికి సహజ విపత్తులు 40% పెరిగాయి. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్లో మంటల వలన 100 మిలియన్ల చెట్లు నష్టపోయాయి. హరికేన్ అయాన్ వలన 2022 సంవత్సరంలో యుఎస్ను తాకిన హరికేన్ అయాన్ అనేది వలన ఇక్కడ $10 మిలియన్ల నష్టపోయారు. పాకిస్తాన్ వరదలు 2022 సంవత్సరంలో సంభవించిన ఈ పాకిస్తాన్ వరదల వలన $40 బిలియన్ల ఆస్తి నష్టం, సుమారు 1700 మంది ప్రాణ నష్టం జరిగింది. యూరోపియన్ వేడిగాలులు 2002 సంవత్సరంలో సంభవించిన ఈ వేడిగాలుల వలన 1500 మంది చనిపోయారు. ఇండియా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడే రేటు పెరిగింది. బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా సముద్రంలో తుఫాన్లు పెరిగే రేటు పెరిగింది. 2001 సంవత్సరం మొత్తంలో వరదల వలన ఇండియా $7.6 బిలియన్ నష్టపోయింది. డిజాస్టర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇండియా భారతదేశంలో భౌగోళికంగా ఉష్ణమండల ప్రాంతం కలదు. భారతదేశం అనేది భౌగోళికంగా ఉష్ణమండల ప్రాంతంలో కలదు మరియు 3 వైపులా జలభాగం కలదు. కావున దేశంలో విపత్తులు సర్వసాధారణంగా ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇటీవల కాలంలో ఆర్థిక సర్వేలో దేశ జీడీపీలో 2% కేవలం సహజ విపత్తుల ద్వారానే నష్టపోతున్నామని పేర్కొన్నది. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ BMTPC విపత్తు ముప్పుకు సంబంధించి ఒక అట్లాస్ను తయారు చేసింది. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేది BMTPC అంటే బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్. వీరు విపత్తుకు సంబంధించిన ఒక అట్లాస్ను తయారు చేశారు. ఆ అట్లాస్ ప్రకారం దేశంలో 58% భూభాగం అనేది భూకంపాల ముప్పులో ఉన్నది. 12% భూభాగం వరదల వలన 12% ముప్పులో ఉన్నది. 8% భూభాగం తుఫాన్ ముప్పులో ఉంది. 15% వచ్చేసి భూభాగం కొండచర్య ముప్పులో ఉన్నది.